గాయత్రి రెన్యువల్ ఎనర్జీ ఇథనాల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపనతో ఇఫ్కో కిసాన్ సజ్జు ఏర్పాటు కోసం 3 దశాబ్దాల క్రితం భూములిచ్చిన రైతుల కల ఎట్టకేలకు నెరవేరిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచిలక గ్రామం వద్ద కిసాన్ సజ్జులో గాయత్రి రెన్యువల్ ఎనర్జీ ఇథనాల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు బీదా మస్తాన్రావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇథనాల్ ప్లాంటులో 500 నుంచి 700 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇఫ్కో కిసాన్ సజ్జులో పరిశ్రమలు పెట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో కిసాన్ సజ్జు సీఈఓ సుధాకర్, గాయత్రి రెన్యువల్ ఎనర్జీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, సాయిలతో పాటు అధికారులు, కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. या पंच प्रणवद्विरेभनलिनीया चित्कलामालिनी सापायात् परदेवता भगवती श्रीराजराजेश्वरी मदोः पूर्णं ददाति मदव्योसानीति एकदा ब्रह्मणो वहरति एकादैव यजमानायुस्तेजो दधाति सुमङ्गले कल्याणः शतं दीर्घमायुः मरुतयेन वर्धयन्ति शतमेन शतमात्मानं भवति शतमन मासे मासे फलमादित्यं दध्यात् चंद्रां प्रभासां विशदात्वरन्ते श्रियं लोके देवदुषमायान्तरायाश्च बाह्या अलक्ष्मीः श्रीर्मे भजतो अलक्ष्मीर्मे नश्यतो प्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आवसृजन्तु सिंहानि चित्रीतमसमे गृहे. నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలు మిగతా అందరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ కిసాన్ సెజ్లో 370 కోట్ల పెట్టుబడితో ఎథనాల్ ప్లాంట్ రావడం మన జిల్లాకి, మన రాష్ట్రానికి చాలా ఆనందమైన దినమనాల. ఎందుకంటే ఈ సెజ్ ఇప్పుడే చెప్పినట్టు 30 సంవత్సరాల నుంచి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఇది నా అదృష్టం బాగుండి మా పక్కనే రాజ్యసభ మెంబరు బీదా మస్తానరావు గారు, మా ఇద్దరు అదృష్టం బాగుండి ఎంపీలుగా ఇద్దరు ఉండడం, ఈ సెజ్లో ఈరోజు ఇటువంటి ఇండస్ట్రీ స్టార్ట్ కావడం. నేను దాదాపు ఒక 10 సార్లు ఇఫ్కో ఆఫీస్కి ఢిల్లీలో తిరుగుంటా. మీరు ఒక ఇండస్ట్రీ మీరు స్టార్ట్ చేయండి, తర్వాత మీ ల్యాండ్లో చాలామంది ముందుకు వస్తారని వాళ్ళు పోస్ట్పోన్ చేస్తానే వచ్చారు. మేము చేస్తామన్నారే కానీ పక్కన సిఇఓ కూడా ఉన్నారు. చైర్మన్ గుజరాతీ అతను, దిలీప్ సింఘానీ గారు చైర్మన్, అతను ఎక్స్ ఎంపీ మినిస్టర్గా కూడా గుజరాత్లో పనిచేసి ఉన్నాడు. మన ముఖ్యమంత్రి, మన ప్రైమ్ మినిస్టర్కి చాలా ముఖ్యం. ఈయన్ని చైర్మన్గా, ఇఫ్కో చైర్మన్గా పెట్టున్నారు. ఆయన దగ్గరికి దాదాపు 3 సార్లన్నా కలిసి ఉంటా. ఆయన ఎక్కువ గుజరాత్లో ఉంటాడు. అయినా ఆయన టైం కనుక్కొని మీరు ఎప్పుడు వస్తారు అని కనుక్కొని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు పోయినా భోజనం అయితే పెట్టి పంపిస్తున్నాడు. నేను చేస్తాను మీకు ఎందుకు అని. కానీ నేను పెట్టుబడి మేము ఇంకా పెట్టం. ల్యాండ్ కొన్నాము, మీరు ఇండస్ట్రీస్ మీరు ముందుకు తీసుకోవాల్సిందే. మేమైతే కొత్తగా ఇండస్ట్రీ ఇక్కడ పెట్టేది ఉండదు అని క్లియర్గా ఆయనైతే నాకు చెప్పాడు. సిఇఓ గారు చెప్పాలి దీనికి. నేను ఏమన్నా తప్పు మాట్లాడుతుంటే నాకు చెప్పిన తర్వాత నేను రకరకాలు ఇంతకుముందు అవస్థి అని నాకు చాలా పరిచయం, పాత పరిచయం. నాకు అతని దగ్గరికి పోయాను, అతన్ని కూడా చెప్పాను ఏదన్నా అతను చాలా దాదాపు నాకు తెలిసి ఆయన 30-40 సంవత్సరాల నుంచి ఇఫ్కోని రన్ చేసిన అతని దగ్గరికి పోతే అతను ఈ మధ్య రిటైర్ అయ్యాడు. దాదాపు ఫ్యూ మంత్స్ బ్యాక్ రిటైర్ అయ్యాడు. ఆయన కూడా ఇదే మాట చెప్పాడు, మేము నెల్లూరు వచ్చి పెట్టుబడి పెట్టేది జరగదు, అక్కడ మీరే ఏదన్నా ఇండస్ట్రీస్ని చూడండి, ల్యాండ్ ఇస్తాము,
ఏదో ఒక స్కీమ్లో ఆ ల్యాండ్ కూడా మీకు లీజు కూడా తక్కువకే ఇప్పిస్తాను అన్నట్టు మాట ఇచ్చాడు. అప్పుడు ఎట్నో దేవుడి దయ వల్ల ఈరోజు మన సాయి వాళ్ళ ఫాదరు శ్రీనివాస్ గారు, ఈ చైర్మన్ అండ్ ఎండి, చైర్మన్ శ్రీనివాస్ గారు, ఎండి సాయి గారు 23 ఇయర్స్ యంగ్స్టరు, ఎంటర్ప్రెనరు. చాలా సంతోషం ఈ ఏజ్లో వచ్చి ఇక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడం. మనకి ఈరోజు ఈ కాన్స్టిట్యుయెన్సీ జిల్లా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరిని అభినందించాలా. ఎందుకంటే ఇటువంటి పరిశ్రమ మొదలు స్టార్ట్ చేశారు. ఇంకొక నెలలో ఇంకొక ప్లాంట్ కూడా స్టార్ట్ కాబోతుంది, ఎథనాల్ ప్లాంట్. అది కూడా ఇంకొక నెలలోనే ఇక్కడ స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత చాలా మంది వస్తూ ఉన్నారు రకరకాలు. ఈ మధ్య ఎక్స్ప్లోజివ్ వాళ్ళు కూడా వచ్చారు నా దగ్గరికి, కానీ ఆ ల్యాండ్ కాస్ట్ కాడ కొంచెం వాళ్ళు వెనక్కిపోయారు. వాళ్ళు కూడా చెప్పి కన్విన్స్ చేస్తున్నాను. ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ అది, వాళ్ళు కూడా ముందుకు వచ్చేదానికి చూస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలా. మీ గ్రామాల వాళ్ళు అందరికి కూడా చెప్తున్నాను, కోఆపరేషన్ మీ దగ్గర నుంచి ఉంటే వీళ్ళ సైడ్ నుంచి ఖచ్చితంగా ఉపాధి అనేది కల్పిస్తారు. దాదాపు 500 నుంచి 700 మందికి అవకాశం కూడా ఉంది ఇక్కడ. సో మీ అందరికి ధన్యవాదాలు మళ్ళీ చెప్పాలా. శ్రీనివాస్ గారికి, సాయి గారికి, మీ ఇద్దరికి ఇక్కడ మొదలుపెట్టిన దానికి ధైర్యం చేసి మీరు ఖచ్చితంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళిద్దరికి కూడా చెప్తున్నాను, ఇక్కడికి రావడం, మీరు సెలెక్ట్ చేసి ఈ ఇఫ్కో సెస్లో స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. అందరికి కూడా ధన్యవాదాలు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.